Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లీప్ యాప్ లో వచ్చినటువంటి కొత్త అప్డేట్ మీకు డీటెయిల్ గా వివరిస్తాను. ఇందుకు గాను ముందుగా మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి లీప్ యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. యూజర్ నేమ్ వచ్చేసి మీ యొక్క ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ వచ్చేసి ఫేషియల్ అటెండెన్స్ యాప్ ఏదైతే పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ తోటి లాగిన్ కండి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీ యొక్క పేరు, మీ యొక్క డెసిగ్నేషన్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి టీచర్ మీద సెలెక్ట్ చేసుకోండి. టీచర్ ఈరోజు ఇచ్చినటువంటి అప్డేషన్ లో ఈ యొక్క టీచర్ ఇండివిజువల్ లాగిన్ లో ప్రతి టీచర్ తమ యొక్క పే స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవటం ఎలా అనేది ఈ యొక్క వీడియోలో మీకు డీటెయిల్ గా వివరణ జరుగుతుంది. ఇందుకు మీరు టీచర్ మాడ్యూల్ ని సెలెక్ట్ చేసుకోండి. టీచర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టీచర్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఆప్షన్స్ అనేవి మీకు చూపించడం జరుగుతుంది. ఇందులో మీరు టీచర్ సర్వీసెస్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అటెండెన్స్, లీవ్ మేనేజ్మెంట్, జ్ఞాన ప్రకాష్, మెడికల్ క్లైమ్స్, అదేవిధంగా ఫైనల్ గా మీరు చివరిలో ఇక్కడ పే స్లిప్ అని గమనించుంటారు. పే స్లిప్ మనకి ఈ పే స్లిప్ అనే ఆప్షన్ ఈ నెల నుంచి మనకి ఎనేబుల్ చేయటం జరిగింది. మనం డైరెక్ట్ గా మన ఫేషియల్ అటెండెన్స్ యాప్ లోనే మన పే స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యొక్క శాలరీ వివరాలు, ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా లోడింగ్ అవుతుంది. కొంచెం సర్వర్ స్లోగా ఉంది. అయిన తర్వాత మీకు రెడీమేడ్ గా మొదట ఏప్రిల్ 25 సంబంధించి పే స్లిప్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ యొక్క బిల్ ఐడి నెంబరు, హెడ్ ఆఫ్ ది టీవీ, ఇవన్నీ వివరాలు మీకు అక్కడ చూపిస్తాయి. మీ హెచ్ఆర్ఎంస్ వివరాలు, బిల్లు నెంబరు, ఎన్ని డేస్ అటెండ్ అయ్యారు, మీ ఎర్నింగ్స్ లో బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ చూపిస్తారు. గ్రాస్ కూడా అక్కడ చూపించడం జరుగుతుంది. డిడక్షన్స్ లో మీ ఏపీజీఎల్ఐ సబ్స్క్రిప్షన్ ఎంత, ప్రొఫెషనల్ ట్యాక్స్, సిపిఎస్, జిఐఎస్, తర్వాత ఈహెచ్ఎస్, టోటల్ డిడక్షన్స్ పోను మీకు నెట్ ఎంత అనేది చూపించడం జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే ప్రింట్ కావాలంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న ప్రింట్ సింబల్ ఉంది కదా, ప్రింట్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ప్రింట్ వస్తుంది. ప్రింట్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు పేపర్ సైజ్ అనేది దాన్ని A4 లెటరా అట్లా సైజులు మీరు మార్చుకోవచ్చు. అది మీ ఫోన్లో డౌన్లోడ్ దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అదే విధంగా ఒకవేళ మీకు వేరే నెలది కావాలంటే మీరు బ్యాక్ వెళ్ళండి. మళ్ళా పే స్లిప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ మంత్ వారు ఇప్పుడు జనవరి 2025 ఎనేబుల్ చేశారు. మనం జనవరిని సెలెక్ట్ చేసుకుని అక్కడ కనిపిస్తున్నటువంటి గో ఆప్షన్ మీద ఈ గో మీద క్లిక్ చేయాలి. వెంటనే మీకు జనవరి నెలకు సంబంధించి ఆ యొక్క డిడక్షన్స్, ఎర్నింగ్స్, మీ యొక్క శాలరీ వివరాలన్నీ అక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి బ్యాక్ వెళ్ళిన తర్వాత మాత్రమే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఫ్రెష్ గా సెలెక్ట్ చేసుకొని మీరు ఆ యొక్క ఏ స్లిప్ కావాలంటే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం లీప్ యాప్ లో కూడా పే స్లిప్ అనేది
చూసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంది అని భావిస్తే వెంటనే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.